నో టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు నిజంగానే ఒకరినొకరు ప్రేమించుకుంటే ఇలా టైం వేస్ట్ చేస్తారా? చూడమ్మాయి, ఎందుకే నా ఎంట పడతావు? నీ ఎంట పడకపోతే ఇంకెవరింట పడతాను? ఏందే ఇప్పుడు నేను నడిచింది నీ కాలిబాట్ల కదయ్యా, నా బతుకు బాట్ల. ఏంటయ్యా ఎందుకట్లేదా? వేగంగా వచ్చే అలలతో పాటు కొట్టుకొచ్చిన పీత బండ మీద పడి ఆ బండకి తనే రాణి అనుకుంటే అది ఆ బండ తప్పు కాదు. ఎందుకంటే ఆ వెంటనే కొట్టే అలతో ఆ పీత మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది. నువ్వు నా మీద పెట్టుకున్న ఆశకి నేను బాధ్యుని కాదు. ఇదిగో, నువ్వు నన్ను ఆశపడకపోయినా నేను నిన్ను కోరుకుంటున్నాను. రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది, రెండు మనసులు కలిస్తేనే ప్రేమ. చూడవే నీ బతుకుబాట ఏమైందో. ఇసుకలో వేసిన బాటని అలలు తుడిపేయచ్చు, కానీ నా మనసులో వేసిన బాటని నీ అబ్బ కూడా తొడవలేడు. ఏమండి కవి గారు, ఏంటి రాసేస్తున్నారు? ఏమిటి రాస్తున్నారు అని? ఇవాళ తీయబోయే సీను. ఇవాళ తీయబోయే సీన్ ఇప్పుడు రాస్తున్నారా? అయితే రేపు తీయబోయే సీన్ ఎల్లుండి రాస్తారా? కాదు, రేపే రాస్తాను. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? టిఫిన్. టిఫినా? వేళ చేసిందేనా? మొన్న చేసిన టిఫిన్ ఇవాళ తింటారా? అబ్బే, అలాగే మనం కూడా ఎప్పటి సీనప్పుడు ఫ్రెష్ గా రాస్తామన్నమాట. అవును, ఇవాళ మీరు ఇంకేం పగలవట్లే? లేదండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఏం జరిగిందా? ఏమండి, ఆయన చెయ్యేలా ఉందండి. ఎలా ఉంటుంది? కొట్టు కట్టారు, కాస్త అయితే ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. అయినా కారు అంత గట్టిగా డోర్ వేయడం ఏంటి? నాకెప్పుడు కార్లో ఎక్కిన అలవాటు లేదండి. అయినా కుక్కను తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి ఇలాగే ఉంటుంది. మేక పెట్టాలి. నాకేడు బాగడం లేదండి. అందుకే చెప్పాను ఈ మొహాన్ని వద్దని చెప్పి. పక్కింటి పార్వతమ్మని ఏమని చెప్తే విన్నారా మీరు? మీ పక్కింటి పార్వతమ్మకు వేషం ఇస్తే ఆవిడ ఏడదో, మేము ఏడవాలి. ఊరుకో బుజ్జి. ఒరేయ్, డ్రెస్ ఇవ్వరా. చూడమ్మాయి సీత, నీ హీరో ఇక్కడ ఉన్నాడు. చాలా కాలం తర్వాత నీ ప్రియుని కలుసుకోవడానికి నువ్వు దిగుతున్నావు. వేమల మీదని వేగంగా దిగొచ్చి హీరోని ఆలింగనం చేసుకుంటావు. అయ్యా, ఈ సందర్భంగా ముద్దు పెట్టుకున్నట్టు కూడా తీసేస్తే బాగుంటుంది. కమర్షియల్ గా ప్లస్. ఈ పిక్చర్ కి డైరెక్టర్ నువ్వనే? నేను. మీరే సార్. క్లియర్ ద ఫీల్డ్, గెట్ రెడీ, యాక్షన్. అలా చూస్తూ నిలబడతానే. ఐస్ తెప్పించు. ఐస్ తప్ప వేరే వైద్యం తెలియదుగా నీకు? నా కాలు పోయిన ఏడుతుంది. అయ్యో బాబు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో దీన్ని? కొమ్మ ముంచేసింది ఆ కాలు. మొత్తం ఫుల్ కాల్ షీట్ వేస్ట్. 10,000 లాస్. 10,000 లాస్ట్? లాస్? నా వేలు కాలిపోయి నేను ఏడుస్తుంటాయి.
పేకప్ప అయితే టిఫిన్ ఖర్చు లేదు. 500 మనకి లాభం. 500 లాభం. నాలో ఏమనవరస రాగం పిల్లన గ్రోవి ఊరింది. నాలో ఏమనవరస రాగం పిల్లన గ్రోవి ఊరింది. మోహాలే ట్రాలీ రెడీయా? ట్రాలీ రెడీయా? రెడీ సార్. చూడమ్మా, షూటింగ్ చేద్దామా? ఒక్క సీను పూర్తి అవడానికి 10 రోజులు పడుతోంది. నిన్న సీనే గుర్తుంది కదూ? గుర్తుంది సార్. నేను పరిగెత్తుకుని వెళ్ళడం ఫ్లవర్ వాస్ కింద పడ్డా, ఆయన కాలుకి దెబ్బ అది యాక్సిడెంట్ అమ్మా, సీను కాదు. హీరో కింద ఉన్నాడు, నువ్వు మెట్ల మీద నుంచి చాలా ఆతృతగా కింద దిగి హీరోని గాఢంగా వాటేసుకుంటావు. అది సీన్, అర్థమైందా? రెడీ, సైలెన్స్, క్యాపిన్ స్టార్ట్ సౌండ్, వన్ సార్. యాక్షన్. డార్లింగ్ డార్లింగ్. గాలి ఆడుతుంది. ఏమా, ఈ షూటింగ్ పూర్తయ్యే లోపు నా కొడుకునే క్లోజ్ చేసి సెలవు ఉన్నావే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏమిటి ఇలా వచ్చావు? నా వల్ల ఆయనకి ప్రమాదం జరిగింది, అందుకే ఎలా ఉందో చూడాలని వచ్చాను. ఎవరి అదృష్టానికి ఎవరి కర్తలు. అబ్బాయి పైన ఉన్నాడు, వెళ్ళి చూడు. డైరెక్టర్ గారు ఆయన లేరు, బయటకు వెళ్ళారు. వెళ్ళు. జాగ్రత్తమ్మా, మళ్ళీ కాళ్ళు చేతులు విరగొట్టావు. సీత రా. ఎందుకు ఏడుస్తావు? గడి పడిపోయిందా? ఇలా తిప్పు, ఇలా తిప్పు. అటు కాదు. అలా కాదు, ఇలా 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 ఉండు, నేనే వస్తా.